వెల్కమ్ టు అవర్ బిసిఎన్ ఛానల్. నేను సోనియా. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా త్వరగా కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15కి విడుదల చేయాలని అతను భావిస్తున్నాడు. మరోపక్క పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ మారబోతుందంటూ వార్తలు కూడా వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడు వచ్చినా పుష్ప బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడం గ్యారంటీ అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా కోసం నార్త్ ఆడియన్స్ చాలా ఆసక్తితో చూస్తున్నారు. పార్ట్ 1 అక్కడ పెద్ద సక్సెస్ అయిన సంగతి కూడా తెలిసిందే. దీంతో నార్త్లో తన మార్కెట్ను డబుల్ చేసుకోనని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో జవాన్తో బాలీవుడ్లో పెద్ద హిట్ కొట్టిన అట్లీతో తన నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు. సైలెంట్గా ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ని ఫిక్స్ చేసే పనిలో చిత్ర బృందం బిజీ అయిందట. ముందుగా త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా చేసే అవకాశాలు ఉన్నాయంటూ తమిళ మీడియా చెప్పుకొచ్చింది. కానీ అందులో నిజం లేదు. ఇందులో హీరోయిన్గా సమంత ఎంపికైందని ఇన్సైడ్ టాక్. గతంలో అల్లు అర్జున్తో సన్ ఆఫ్ సత్యమూర్తి, పుష్ప వంటి సినిమాల్లో కలిసి నటించింది సమంత. అలాగే అట్లీ డైరెక్షన్లో పోలీస్ అదిరింది వంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది సమంత. సో ఇది హిట్ కాంబినేషన్. కథ ప్రకారం ఇందులో సమంత ఎక్కువ యాక్షన్ సన్నివేశాల్లో నటించాల్సి ఉందట. జవాన్లో కూడా హీరోయిన్ నయనతారతో యాక్షన్ సీన్స్ చేయించాడు అట్లీ. ఇప్పుడు సమంతతో కూడా అలాంటి రోల్ చేయించబోతున్నాడట మాట. టు BCN ఛానల్ గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.